నాయనా ఈరోజు చెప్పిన పాఠం ఇతర పిల్లలైతే శిష్యులైతే మరుసటి రోజున దాన్ని అప్పచెప్పాలి. కానీ బాలస్వామి విషయంలో వదిలేశారట. ఎందుకని? వారికి ఒక్కసారి ఆ పిల్లలకి చెబుతుంటేనే వచ్చేస్తుంది. గురువుగారు లేనప్పుడు వీరి చేత సహపాఠులకి పాఠాలు చెప్పించడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉండేదిటండి. ఆ విధంగా కావ్యపాఠం కూడా 2 సర్గలు, మాఘంలో మాఘ కావ్యం 1 సర్గ, ఇట్లా కావ్యం కూడా ప్రారంభించారు. మంచి వ్యుత్పత్తి అంటారు, మంచి పాండిత్యం ఏర్పడ్డది. అంటే అభ్యాసానుసరి విద్య బుద్ధి కర్మానుసారిణి అని కదా నీతి శాస్త్రం. మన ఇప్పుడు కర్మగతులు ఎలా ఉంటాయో బుద్ధి అలాగే పనిచేస్తుంది. విద్య చూడండి, ఎంత ఎక్కువగా అభ్యాసం చేస్తే అంత త్వరగా విద్య అబ్బుతుంది. అలాగే మనిషి యొక్క ప్రయత్నాన్ని బట్టి సంపద కలగటం అనేది, అంటే ఉద్యోగానుసరి లక్ష్మీ, సంపద అందరికీ కావాలి జీవితంలో. అది అయితే సంపద అప్పనంగా వస్తుందా? కృషి చేయాలి, దాన్ని బట్టి సంపద. అలాగే కీర్తిని కోరేటటువంటి వ్యక్తి త్యాగం చేయాలి. కీర్తి త్యాగానుసారిణి. ఎంత త్యాగం ఉంటే అంత ఎక్కువగా లోకంలో కీర్తి కలుగుతూ ఉంటుంది. చూడండి, 1 రూపాయి కూడా ప్రభుత్వపు సొమ్ము అనుభవించకుండా ఉన్నటువంటి మహానుభావులు ఇప్పుడు దేశానికి అధిపతిగా ఉన్నారండి. ఏమి త్యాగం అది! ఎంత గౌరవం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున. అంచేత కీర్తి త్యాగానుసారిణి ఇలా ఉంటూ ఉన్నది. కాది ఆ రోజులు జొల్లిపోతున్నాయి. అజని దుఃఖకరో నగురో రసౌ శ్రవణతః సకృదేవ పరిగ్రహి సహని పాఠ జనస్య గురు స్వయం సచపపాఠ తతో గురుణా వినా. శంకర విజయంలో శ్లోకం అండి. అంటే గురువుగారికి, పాఠం చెప్పే గురువుగారికి శంకరులు అస్సలు శ్రమ ఇచ్చేవారు కాదుట. అయ్యా గురువుగారు మీరు ఎందుకు శ్రమ పడతారు అంటే ఏంటి చెప్పకండి వీరు చెప్పేస్తున్నారట. శ్రవణతః సకృదేవ పరిగ్రహీత, వింటం ఆలస్యం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాద్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అన్నట్టుగా స్మరణ మాత్రం చేత జన్మ సంసార బంధాలన్నీ ఎలా తొలగిపోతున్నాయో భగవన్ నామస్మరణ అంత గొప్పది. అలాగే గురువు దగ్గర నుంచి ఆ మాటం వాక్యం వింటం ఆలస్యం, గ్రహించేస్తున్నారు. స్వయంగా వారే ఇతరులకు పిల్లలకి పాఠాలు చెప్పేటటువంటి స్థితిలో ఉన్నట్టుగా. అంచేతనే వీరిని సాక్షాత్తుగా శంకర అపర శంకరులు అని భావించడానికి కారణం ఉంది. ఇలాంటి సాదృశ్యాలు, సిమిలారిటీస్ కనిపిస్తాయి శంకర భగవత్పాదుల విషయంలో, మన గురుగారి విషయంలో ఇట్లా. అంచేత పెద్ద స్వాముల వారికి, అలాగే అన్నగారైన లక్ష్మీ నృసింహశాస్త్రుల వారికి ఎంతో ఆనందం వాళ్ళు అపరిమితంగా అనుభవిస్తున్నారండి. ఈ విధంగా చిన్నస్వాముల వారికి 11 ఏళ్ళు గడిచిపోయినట్టండి. 12వ సంవత్సరంలో కులక్రమాగతంగా సకల శాస్త్రములకి ఉపయోగపడేటటువంటిది న్యాయశాస్త్రం అంటారు, తర్కం. ఈ న్యాయశాస్త్రాన్ని చెప్పటం ఆరంభించారు చిన్నస్వాముల వారికి. తర్కాన్ని నేర్చుకున్నారు. తర్క సంగ్రహము, దీపిక అంటారు, అలాగే ముక్తావళి, ఈ గ్రంథాలు చాలా ప్రసిద్ధంగా. ఈ 3 గ్రంథాలని స్వాముల వారు చదివారు, అధ్యయనం చేశారు. స్వయంగా కూడా వారు విద్యార్థులకి తర్క సంగ్రహము పాఠాలు చెప్పేటటువంటి స్థితికి వారు ఎదిగారండి. శీఘ్రకాలంలోనే, చాలా తక్కువ సమయంలో బాలస్వాముల వారికి, శ్రీవారికి అంటూ ఉందాం, శ్రీవారికి తర్కశాస్త్రంలో చాలా గొప్ప ప్రవేశం కలిగింది. ఇట్లా శిష్యులతో దేశ సంచారానికి బయలుదేరినటువంటి నృసింహభారతీ స్వాముల వారు సంచారం జరుగుతున్నది. వెంట ఉన్నారు బాలస్వామి. అధ్యయనం కూడా జరుగుతున్నది. మైసూరు నుండి శ్రీకంఠేశ్వర స్వామి దర్శనానికి నంజనగూటికి వచ్చారట. అక్కడ చిన్నస్వాముల వారికి కొంచెం అనారోగ్యం కలిగింది. వెంటనే పాపం పెద్ద స్వామికి గురువుగారు దేవస్థానానికి వెళ్ళి శ్రీకంఠేశ్వర స్వామి
అంటే పరమేశ్వరుడు. ఈశ్వరునికి భవరోగ వైద్య అని పేరు. ఇప్పుడు భవరోగానికే ఆయన వైద్యుడైతే ఈ జీవితంలో సంసారంలో వచ్చేటటువంటి తుచ్చమైన ఈ వ్యాధులు ఒక లెక్క వారికి. ఆ విధంగా అన్నమాట. ఉత్తమంగా భవరోగ ఆ వైద్యులు వారిని ప్రార్థించారట గురువుగారు ఉత్సవమూర్తిని. దాంతో శారదాంబ వారి యొక్క అనుగ్రహంతో 1878 సంవత్సరం అండి, ఆషాఢ బహుళ ద్వితీయ శుక్రవారం అక్కడి నుంచి పిల్లవానికి ఆరోగ్యం స్వస్థత కలిగింది. వెనక్కి వచ్చేసేసారు. అనేక ఇంకా ప్రదేశాలు దర్శిస్తూ కోయంబత్తూరు, సేలం, తిరుచిరాపల్లి, మధుర, చెంగల్పట్టు, చిత్తూరు, కడప, కర్నూలు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇక చిన్న స్వాముల వారు అడిగారట, గురువుగారు శృంగేరికి వెళదామని. అంటే అప్పుడు వారు బయలుదేరి వచ్చారటండి శృంగేరికి. 1878లో 12 సంవత్సరముల యొక్క సుదీర్ఘమైన సంచారం అండి. ఈ సంచారంలోనే విద్యాధ్యయనం. అప్పుడు పెద్ద స్వాముల వారికి, నృసింహభారతీ స్వాముల వారికి 80 సంవత్సరాల వయసు వచ్చింది. చిన్న స్వాముల వారు 20 ఏళ్ళు ఆ ప్రాయంలో ఉన్నారు. మైసూరు మహారాణి వారి కోరిక మీదట చామరాజ ప్రభువుల గారికి మంత్రోపదేశం చేశారు. పెద్ద స్వామి శివపంచాక్షరి మంత్రం ఇచ్చారటండి. ఎప్పుడైతే బాలస్వామికి 20 సంవత్సరాలు పూర్తయినాయో శృంగేరి సంస్థానంలో పరంపరగా అనూచానంగా వస్తున్నటువంటి ఉపాసనా క్రమంలో అనేక మంత్రోపదేశం చేశారు పెద్ద గురువులు, పెద్ద స్వాముల వారు. ప్రధానంగా శ్రీ విద్య, నారసింహ మంత్రం, దక్షిణామూర్తి ఇత్యాది మహామంత్రములు అన్నీ కూడా ఉపదేశం జరిగింది. ఇంకా కూడా యోగ మార్గంలో ప్రధానంగా ఉండే కొన్ని అంశాలు, జ్ఞాన మార్గానికి అవసరమైన నిర్గుణ ధ్యాన విధానం. ధ్యానం ఇప్పుడు అర్చన 2 రకాలుగా ఉంటుంది, మనం చెప్పుకుంటాం. ముందు ఇంకా గ్రంథం వస్తుంది. 2 రకాలుగా ఉపాసన, సగుణోపాసన, నిర్గుణోపాసన. ఈ రెండిటి యందు కూడా గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించేటట్టుగా అనుగ్రహించారు పెద్ద స్వాముల వారు. అంచేత ఆ శిష్యులకి, చిన్న స్వాముల వారికి యోగ సిద్ధి, జ్ఞాన ప్రాప్తి, ఈ 2 ఎవరండి అనుగ్రహం? చదువుల తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూ నితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా ఉక్తులు సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ అని తెలుగు పద్యంతో చిన్నపిల్లలకి విద్యం. తల్లి నిన్ను తలుచుకుంటూ ఈ పుస్తకం నేను ముట్టుకుంటున్నా, నీవు నా మనసులో ప్రవేశించి నా నాలుక మీద నీవు ఉండవలే, ఈ నాలుక మీద నీవు నర్తించాలే. మంచి తెలుగు పద్యం అండి, ఇవాళ లేదు. నిన్ను దలంచి పుస్తకము చేతన్బూ నితిన్. అట్లా విద్యాధిదేవత సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాదేవి సా మాం పాతు సరస్వతి. జీవితాంతము అమ్మవారి యొక్క విద్య, ఆ విద్య యొక్క ఛత్రఛాయలలో ఉండాలి. అంటే మరణ పర్యంతము విద్యార్థియే నేర్చుకునేవారికి. అందువలన అమ్మవారి యొక్క అనుగ్రహం, పీఠానికి అధిదేవత శారదా అమ్మవారు, ఆ శారదా అంబ అనుగ్రహం చేత పూర్తిగా అనుగ్రహించారటండి శిష్యులకి యోగసిద్ధి, జ్ఞానప్రాప్తి. చెప్పటం అంటూ ఉన్నదా అంటే ఎవరికి
భగవంతుని యందు ఎంత పరాభక్తి ఉంటుందో అలాంటి భక్తియే ఆచార్యుల వారి యందు గురువుల యందు ఉంటుందో అలాంటి వ్యక్తికి గురువుల గారు చెప్పేటటువంటి విషయాలన్నీ హృదయంగమం అయిపోతాయి, అవగతం అవుతాయి. అంతేకాదుట చెప్పినవే కాకుండా అకథితాహ అర్థాహ అపి, చెప్పనటువంటి విషయాలు కూడా గురువు యొక్క అనుగ్రహంతో వారికే స్ఫురిస్తాయి మనసులో. అలాంటి స్థితి ఒక శ్లోకంలో, శారదా స్తోత్రంలో ఒక శ్లోకంలో మనకి లోకానికి అందించారు బాలస్వామి. ఆజ్ఞాసీద్ గౌరవీ మే తవ ఖలు కరుణావారిధి శారదాంబ సాష్టాంగం యోగమారాదుపదిశతి భవానౌరసన్ సూనురస్యాః ఇత్యప్యద్యాపి మాతర్నహి ఖలు కరుణా జాయతే మయ్యనాథే కిం వా కుర్యాం వదాంబ ప్రణత భవహరే శారదే చాపలోహం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ చాపలోహం. సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వాముల వారి యొక్క అపూర్వజన్మ వాసనండి, శుభవాసనలు. ఆ క్రమంలో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని చర్యలు ప్రత్యక్షంగా వారి యొక్క సన్నిధిలో చాలా కాలం గడిపిన మహానుభావులు శ్రీకంఠ శాస్త్రులు గారు గ్రంథ రచయితండి. శాస్త్ర వ్యాసంగం అంటే విద్యాధ్యయనం, అది పూర్తయింది. ఇక యోగాభ్యాసంలో మంత్రోపాసనలో కూడా ప్రయత్నం చేయమని విశేషంగా గురువులు గారు ఆదేశించారు స్వామి చిన్నస్వామి వారిని. అంటే వీరికి పూర్వజన్మ వాసన, ఆ వాసన వల్ల యోగ శాస్త్రం అంటే ఎక్కువ ప్రీతిటండి, యోగాభ్యాసం. గురువుగారు అన్నారు, నాయన యోగాభ్యాసం తర్వాత చేదురుగా నీవు ఇది విద్యను అభ్యసించవలసినటువంటి సమయం కనుక సరస్వతి ఉపాసన, శారద అర్చన చేయవలసినటువంటి సమయం ఇది. శాస్త్రాధ్యయనం అంతా పూర్తయిన తర్వాత అప్పుడు యోగాభ్యాసం అలా చెప్పారట. అంగీకరించారు వారు. కారణం ఏమిటి? తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం, అపూర్వజన్మ యొక్క వాసనండి ఇది. యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన అని గీతావాక్య ప్రమాణంగా ఆ విధంగా గురువుగారు చెప్పేటప్పటికీ అంగీకరించారు. అయితే ఎంత చెప్పినా కూడా ఇక్కడ రాస్తున్నారు, ఈ రచయిత అంటున్నారు, పూర్వజన్మ వాసన చాలా ప్రబలంగా ఉంటుందిటండి. స్వభావో దురతిక్రమ అని మాట కూడా ఉంది. స్వభావాన్ని జయించడం ఉందే, అది ఒక మాట ఉన్నది మనకి తెలుగు భాషలో. పుర్రెతో వచ్చింది పుడకలతో కానీ పోదు అని. పుడకలంటే చివరి స్థితి, చితి. అలాగే ప్రార్థన వాసన ఎంత ప్రబలంగా ఉన్నది వీరికి. ఆ యోగాభ్యాసంతో చిత్తవృత్తి నిరోధంలో నిమగ్నమై ఉండేవారటండి. అంచేత జ్ఞానాభ్యాసం అపూర్వ వాసన అండి, అది ఆనందించారు గురువుగారు. అపరంగా ఊరికే వస్తుందా అండి అందరికీ? రెండు కంటే పూర్వజన్మ వాసన, గురువు యొక్క అనుగ్రహం అది. అంచేత నగురోరధికం, నగురోరధికం, గురువుని మించినటువంటి వాడు సృష్టిలో లోకంలో ఉన్నారా? అంచేత అన్నగారికి కూడా చాలా సంతోషం కలిగింది. లక్ష్మీ నృసింహ శాస్త్రుల వారికి కూడా ఈ విషయం తెలిసిందండి శిష్యుల వలన. ఎంతసేపటికి అట్లా అధ్యానావస్థిత తద్గతేన మనస పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నః అని భాగవతంలో చివరి శ్లోకం అది. అంటే అట్లా అధ్యాన మార్గంలో విశేషంగా ఉంటూ ఉండేవారటండి. కారణం చెప్తున్నారు. ప్రార్థనం వాసన అన్నగారు అడిగారట. అడిగితే దానికి
సమాధానం చెప్పారండి. ప్రార్థనం వాసనాజాలం నియోజయతి మాం యథా మునే తథైవ తిష్ఠామి కృపణః కిం కరోమ్యహం. రామచంద్రుడు గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి వారితో అన్నటువంటి మాట యోగ వాసిష్టంలో ఈ శ్లోకం. సరిగ్గా ఇదే శ్లోకం చెప్పారట అన్నగారికి, గురువుగారితోనూ. ఏమిట్రా నాన్న అంటే, అది ప్రార్థన ఉంటే పూర్వజన్మ శుభవాసన, అశుభవాసన కాదు, మళ్ళీ శుభవాసన అంటే అది స్వాగతార్హం. అది అందరూ కూడా అంగీకరించవలసినటువంటివి. విశేషంగా చూడండి, జ్ఞానము యోగము చాలా ఇష్టం చిన్నతనం నుంచి స్వామివారికి. అంటే ఈ రెండు ఎందుకు విశేషమని, బ్రహ్మ ప్రకాశకం జ్ఞానం, పరమాత్మని ప్రకాశింపజేసేటటువంటి బ్రహ్మజ్ఞానం, దానికి ఉపయోగపడేటటువంటిది యోగము, యోగశాస్త్రం. తస్మాత్ యోగి భవార్జున అని గీతా శాస్త్రంలో ఆదేశం ఉన్నది, పరమాత్మ యొక్క ఆదర్శం. అర్జున నీవు యోగివి కావలే అంతేట యోగ తత్రైక చిత్తత, చిత్త ఏకాగ్రత కలగటానికి, చిత్తైకాగ్రతకి యోగం, బ్రహ్మ ప్రకాశానికి జ్ఞానం. అంచేత ఈ రెండు విశేషంగా వారికి చాలా ఇష్టంగా ఉండేవి. శాస్త్రం కూడా ముందు అధ్యయనం చేయవలే. శాసనాత్ శంసనాత్ శాస్త్రం శాస్త్రమిత్యభిధీయతే అని. అంటే విధులను శాసిస్తుంది కనుక శాస్త్రం అని పేరు. ఏది శాసిస్తుందో అది శాస్త్రం. మనల్ని శాస్త్రం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో అనే మాట గీతలో మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాం. మానవుణ్ణి నువ్వు ఇలా చేయాలి అని శాసిస్తుంది శాస్త్రం, విధులని శాసిస్తుంది. ఇతర విషయాలు తెలియనటువంటి మనకి విషయాలని, అతీంద్రియంగా ఉండే విషయాలని శాస్త్రం తెలియపరుస్తుంది, వ్యక్తం చేస్తుంది. కనుక కూడా ఆ గ్రంథానికి శాస్త్రం అనే పేరండి. అంచేత ఎంతసేపటికి మనకు సనాతన ధర్మంలో చెవులకి అలంకారం కుండలాలు. సరే, కుండలాల కంటే కూడా మించినటువంటి అలంకారం, గొప్ప ఆభరణము చెవులకి ఏమిటయా అంటే శాస్త్రజ్ఞానం అన్నారు. ఏ చెవి శాస్త్రవాక్యాలని నిరంతరము వినాలి అని కోరుకుంటూ ఉంటుందో, అంచేతనే ఈ ప్రవచనమాల ఏర్పాటు చేయటం కూడా అదే. ఈ వాక్యాలు శ్రవణం చేయాలి, తద్వారా విశేషమైనటువంటి స్ఫూర్తిని పొందాలి. అంచేత శ్రోత్రం శృతేనైవ న కుండలేనా అన్నారు. అవి అవసరమే, పెట్టుకుంటారు వేద పండితులు ఇంతలా కుండలాలు. ఆ బరువుకి ఇక్కడ ఉంటుందే పెద్దదైపోతుంది రంధ్రం కూడా, దానికంటే శాస్త్రం అన్నారు. అంచేత ఇక్కడ ఆశ్చర్యపడ్డారండి అన్నగారు కూడా. అయితే ఆనందం కూడా కలిగింది. అప్పుడు గురువుగారు పిల్లవాడిని మన శిష్యులు కూర్చోబెట్టి చెబుతున్నారు, నాయనా అరణ్యాలకే వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, నా మాట విను, మా యొక్క అనుమతి లేకుండా నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు అన్నారట గురువుగారు. అంచేత అలా నిగ్రహ వాక్యం పలికారు. ఆ నిగ్రహంలోనే అనుగ్రహం కూడా ఉంది. శారదా అంబ యొక్క దయతోటి నీవు సదాశివ బ్రహ్మేంద్రుల వారి అంతటి వాడువు నువ్వు అవుతా ఉన్నారు. మనకు తెలుసు సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. వారి యొక్క కీర్తనలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సంస్కృతంలో చాలా గొప్పవారు. అంతటి వాడు అవుతావు నువ్వు, నీవు సందేహం పడవద్దు. అంచేత మేముండగా మా ముందు కాదు అన్నారట. మా ముందు కాదంటే భవిష్యత్తులో అంతటి వాడు అవుతావు, నీవు వర్తమానంలో శాస్త్రాభ్యాసం బాగా చేయవలే అన్నారండి. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, హిత్వా ఆత్మపాతం గృహం అంధకూపం వనంగతో యద్ధరిమాశ్రయేత. అడవికి వెళ్ళి పరమాత్మ శ్రీహరిని
ఆశ్రయించవలే. ఆ మాట శంకరులు కూడా అన్నారు. ఇక్కడ ఉపదేశ పంచకంలో 5 శ్లోకాలు చక్కగా వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేన ఈశస్య విధీయతాం అపచితి కామ్యే మతిస్త్యజ్యతాం అంటూ 5 శ్లోకాలు చెప్పారు, మహోపదేశం చేశారు.